సికింద్రాబాద్ జింకానా మైదానంలో అండర్-19 సెలక్షన్స్ కోసం వచ్చిన క్రీడాకారుల పట్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సెలక్షన్స్ కోసం వచ్చిన క్రీడాకారులను ఎండలో బారులు తీరారు. సెలక్షన్ నిర్వాహకులపై క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గ్రౌండ్లో కూడా తీసుకోకుండా రోడ్లపై ఎండలో నిలబెట్టడం ఏంటని ప్రశ్నించారు. దారుణమా దారుణమా సికింద్రాబాద్ జింకానా మైదానంలో అండర్-14 సెలక్షన్ కోసం వచ్చిన క్రీడాకారుల పట్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సెలక్షన్ కోసం వచ్చిన క్రీడాకారులు ఎండలో బారులు తీరారు. సెలక్షన్ నిర్వాహకులపై క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గ్రౌండ్లో కూడా తీసుకోకుండా రోడ్లపై ఎండలో నిలబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరు మరొకసారి వివాదాస్పదమైంది. అండర్-14 కి సంబంధించిన సెలక్షన్స్ ఈ రోజు జింకానా క్రీడా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అన్ని క్లబ్లకు కూడా సమాచారం అందించడం జరిగింది. ఈ రోజు అండర్-14 కి సంబంధించి ఏదైతే ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఉదయం సమయానికి 7 గంటల సమయానికి జింకానా స్టేడియంకి అయితే చేరుకోవడం జరిగింది. జింకానా గ్రౌండ్ కు వచ్చి దాదాపుగా 4 గంటలు అవుతున్నా కూడా కనీసం హెచ్కేకి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అదే సమయంలో కనీసం లోపలికి కూడా ఎవరైతే ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా లోపలికి ఎలో చేసే పరిస్థితి లేకుండా పోయింది. దానికి తోడు అందరూ కూడా బయటే ఉండాలి, ఏ ఒక్కరు కూడా లోపలికి రావద్దు అని చెప్పడంతో అందరూ కూడా గేటు బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు ఉదయం అంతా చలి, తర్వాత 9 గంటల నుంచి ఎండ ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎవరైతే ఆటగాళ్ళు రావట్లేదు వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. మరోవైపు కనీసం ఎస్సీఏకి సంబంధించిన లోపలికి సమాచారం అందించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా కనీసం రెస్పాండ్ కావట్లేదు. కనీసం ఆటగాళ్ళనైనా లోపలికి పంపించాలని చెప్పినా కూడా ఆ విషయంలో కూడా ఎలాంటి స్పందన హెచ్సీఏ నుంచి కరువైంది అంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎందుకు పిలుస్తారు అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కూడా హెచ్సీఏ ఇంకా ఇప్పటికైతే స్పందించలేదు. అన్ని మీడియాలో కూడా కథనాలు వస్తుండడంతో ఇప్పుడు హెచ్సీఏకి సంబంధించిన సిబ్బంది స్పందించినట్టయితే సమాచారం అవుతుంది. కేవలం ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలికి అలౌ చేయబోతున్నారు. తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళు మాత్రం యథావిధిగా బయటనే ఉంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా హెచ్సీఏ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న తరుణంలో కనీసం ఆటగాళ్లు సెలక్షన్స్ పట్ల కూడా కనీసం గౌరవం లేదు అనే విమర్శ మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఆర్కే. దారుణమా దారుణమా దారుణమా